నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటి చూద్దాం. పప్పు ఆనపకాయ ఎలా వండుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇంకా పెసరపప్పు ఆనపకాయ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వండుకుంటే. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా 150 గ్రాములు పెసరపప్పుని ఒక్క 10 నిమిషాలు వేయించుకుని దోరగా స్టవ్ వెలిగించి బాగానే పెట్టుకుని దాని మీద పప్పుని దాంట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుని పొంగొచ్చేదాకా పప్పు పొంగొచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. పప్పు పొంగొచ్చిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని దాంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. దీంట్లో చింతపండు కానీ ఏమీ వేసుకోవసరం లేదు. పెసరపప్పు ఆనపకాయ అన్నమాట. ఎలా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎండాకాలం కందిపప్పు ఎక్కువ వేస్తే కనుక మనకి ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పెసరపప్పు ఆనపకాయ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మరి స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ కాగిన తర్వాత మటుకు ఆయిల్ కాగేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని కావాలనుకుంటే ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకుని తాలింపు పెట్టేసుకుని దించేసుకుని దాంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే పెసరపప్పు ఆనపకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిన మాకు కామెంట్